రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం రేగొండ మండలంలో నీరు గారిపోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి వ్యవహార శైలి దీనికి కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. రేగొండ మండల పరిషత్ కార్యాలయం ఆవరణం పరిశుభ్రంగా మారింది. వర్షం వస్తే నీళ్లు నిలిచి చెరువును తలపిస్తుంది. పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా సదరు ఎంపీడీఓ పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి. పై అధికారులే ఈ తీరుగా వ్యవహరిస్తే గ్రామాలకు సంబంధించినటువంటి కార్యదర్శులకు ఏం సందేశం ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ముందు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం సక్సెస్ కావాలంటే ముందు మండల కేంద్రంలో మొదలు కావాల్సిన అవసరం ఉందని, మండలానికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటుగా భావించవలసిన పరిస్థితి ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నీరుగారిపోతుందనడానికి, అది ఆచరణలో శూన్యమవుతుందనే కారణము రేగొండ మండల పరిషత్తు కార్యాలయమే. ఈ మండల పరిషత్ అధికారి గారు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఆఫీస్ కార్యాలయం కానీ ఒకవేళ వర్షం వస్తే అది చెరువును తరపించే విధంగా ఉంటుంది. ఆ పందులు, పశువులు విచ్చలవిడిగాడ తిరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి వారు రేపు గ్రామాలలో గ్రామ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులకు ఏం సందేశం ఇస్తారు? కాబట్టి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం కావాలంటే ముందు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన గురువు ఏదైతే చెప్తాడో శిష్యుడు అదే ఫాలో అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి గ్రామాలలో స్వచ్ఛదనము పచ్చదనం సక్సెస్ కావాలంటే ముందు మండల కేంద్రం నుండి మొదలు కావాల్సిన అవసరం ఉన్నది. ఆ మండలానికి సంబంధించిన అధికారులే దాన్ని చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా సిగ్గుసేటుగా భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు రేగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల పరిషత్ కార్యాలయాన్ని ఫస్ట్ స్వచ్ఛదనం పచ్చదనంగా చూపిస్తే తప్ప గ్రామాలలో కార్యదర్శులకు మీరు ఏమి సందేశం ఇవ్వలేదనేది నిదర్శనం. దీనిపై ఎంపీడీఓను ఆర్బీ న్యూస్ వివరణ కోరగా మండల పరిషత్కు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవమే అని, అయితే నిధుల కోసం ఎదురు చూస్తున్నామని, జిల్లా కలెక్టర్ నిధులు విడుదల చేస్తే త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మీద డే వైజ్ షెడ్యూల్ ఇచ్చింది. ఫస్ట్ రోజు గ్రామసభ పెట్టి ప్రజలందరినీ కూడా దీని మీద అవగాహన కల్పించిన తర్వాత ఒక ర్యాలీ లాగా స్కూల్ పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళ ఇళ్లలో చెప్పడానికి కూడా స్కూల్ పిల్లలతో ఎస్ఏ కాంపిటీషన్ లాంటివి చేయమని మాకు డే వైజ్ షెడ్యూల్ ఇచ్చారు. 5th రోజు ఏమో ర్యాలీ తీస్తాము, శానిటేషన్ ఎక్కడెక్కడ చేయలేదు ఒక ఐడెంటిటీ కోసం ఊళ్ళో వాక్ చేసి ఎక్కడ సమస్యలను గుర్తిస్తారు. 6th రోజు వాటర్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేస్తారు. 7th రోజు అంగన్వాడీ ఆశా వర్కర్లు వాళ్ళ ఫీవర్ సర్వే లాంటివి చేసుకుంటే ఎక్కడన్నా ఉన్నాయని గుర్తిస్తారు. సైడ్ నిర్మాణం ఎక్కడన్నా నీటి స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వెళ్ళిపోవటానికి అలాంటివి తీసుకుంటారు. 8th రోజు రేపు ఏంటంటే ఈ అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎందుకంటే ఫీవర్ సర్వే చేస్తూ ఉంటారు. 9వ తారీఖు లాస్ట్ రోజు శ్రమదానం కానీ మొక్కలు ఎక్కడైనా పెట్టేది ఈ కార్యక్రమం షెడ్యూల్ 9 రోజులు స్థూలంగా ఇవి. అయితే ఈ షెడ్యూళ్ళలో ఏ రోజైనా ఈ 5 రోజులలో ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా జరగాలి, ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నీటిని తొలగించడం ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. గత వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఉన్నంతలో ఎక్కడోసారి నీళ్ళు లేకుండా సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్నారు. వర్షం ఆగిపోయినప్పుడు మాత్రం బ్లీచింగ్ చేస్తారు. ఇక ఫాగింగ్ అనేది ఈ వారంలో వీక్లో 1 days 2 days ఫాగింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫీవర్ సర్వే మెయిన్ జరిగేదంటే ఫీవర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాటర్ స్టాగ్నేట్ ఉన్నాయి పోవటం, చెత్తా చెదారం మొక్కలు ఇప్పుడు బాగా రోడ్డు మీదకి వస్తున్నాయి. కరెంట్ లైన్ల కింద ఏమైనా మొక్కలు ఉన్నాయి ఇలాంటివి గుర్తించి తీసేసి నరికించడం. ఇకపోతే ఈ రోడ్ల సైడ్ ఇప్పుడు మేమేం చెప్పామంటే ఏమైనా జేసీబీ మాట్లాడి ఈ వారం 10 రోజుల లోపలైనా టర్నింగ్లలో చాలా గ్రామాలకు టర్నింగ్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్లలో వెళ్ళినప్పుడు తెలవక వచ్చి యాక్సిడెంట్ అవ్వడం, ఎదురు వచ్చే వెహికల్ కలిగినప్పుడు టర్నింగ్లో కూడా చేయమని చెప్పాం. ఇది వారం రోజులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజెంట్ అయితే గ్రామ పంచాయతీలలో కొంచెం ఫండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. పంచాయతీ సెక్రటరీలు కొందరు తన సొంతకన్నా పెట్టేసుకొని కొంత స్పెషల్ ఆఫీసర్ సహకారంతో అయితే ఈ శానిటేషన్ మాత్రం చేయగలుగుతున్నారు. పెద్ద వర్క్స్ అంటే అందరూ మొరం పోయమని నీళ్ళ దగ్గర గుంటలను సరే అడుగుతున్నారు. కానీ ఇప్పుడు మొరం పోస్తే వర్షం పడినప్పుడు మొరం సెట్ కాదు. కాబట్టి ఇంకా మొరం పోతే సమస్య ఎక్కువైంది. ఇప్పుడు సుల్తాన్పూర్ జీబీకి నేను వెళ్ళాము మేము. ఆడ మొరం పోసిన మొరనే
తట్టుకోలేక జేసీబీ పెట్టి పక్కన నెట్టించాం. మండల పరిషత్కి వచ్చేసరికి మేము కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ కొంచెం టాయిలెట్స్ ఇబ్బందిగా ఉంది. పంచాయతీ సైడ్ లేడీస్ వచ్చినా కూడా కొంచెం ఉన్న టాయిలెట్స్ని ఇబ్బందికరంగానే వాడుతున్నాం. చుట్టూ వాతావరణం ఏంటంటే గ్రామ పంచాయతీ స్పెషల్ ఫండ్ అయితే లేదు. గత కలెక్టర్ గారు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు 10 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఆ సార్ ఆల్రెడీ ప్రపోజల్ వచ్చినా కానీ చేపిస్తున్నా కానీ ఇప్పుడు నేనే మొన్న పైన నీళ్ళంతా నిలిచిపోతే ఈ అటెండర్లు పెట్టించి క్లీన్ చేయించాను. లేకపోతే వర్షం పడినప్పుడల్లా 2-3 డేస్ కంటిన్యూస్ కారుతూ ఉంటుంది. అది కొంచెం క్లీన్ చేయించాము. ఈ చుట్టుపక్కల అంతా లో లయింగ్ ఏరియా ఉంది. నింపడానికి చాలా ఫండ్స్ అవసరం ఉంది. ఇమీడియట్గా ఏంటంటే ఇప్పుడు మాకు కూడా కురుస్తుంది. వర్షం పడితే కంటిన్యూస్ పైన కూడా కురుస్తుంది. ఫండ్స్ కోసం రాసాం. కలెక్టర్ గారు ఫండ్స్ ఇస్తే సార్ కలెక్టర్ గారు ఇస్తా అన్నారు. అది ఫైల్ ప్రాసెస్లో ఉంది. ఇస్తే ఇది రిపేర్ చేయించుకుంటాం. ఇది ఇప్పుడున్న ఫండ్స్ కనుక ఏంటంటే మనం కొంచెం మండల పరిస్థితుల్లో కరెంటు బిల్లు కూడా కట్టాలనే పరిస్థితి కొంత ఉంది. ఓన్ రిసోర్స్ అనేది లేదు ఇప్పుడు. లేకపోయేసరికి కొంచెం ఇబ్బంది ఉంది. మినిమం మెయింటెనెన్స్ చేస్తున్నాం ఇప్పుడు.